జైలర్ సీక్వెల్ రిలీజ్ తర్వాత రజనీకాంత్ సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇస్తాడని కాదు మొత్తానికే రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదంటోంది కోలీవుడ్. ఎందుకంటే రజనీకాంత్ ఆల్రెడీ కొత్త సినిమా పనుల్లో పడ్డాడట. సినిమాలకు రజనీకాంత్ రిటైర్మెంట్ వార్తలు కొద్ది రోజులుగా కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. కానీ సూపర్ స్టార్ కి ఇప్పట్లో అలాంటి ఆలోచన లేవంటున్నారు ఆయన సన్నిహితులు. అలా ఎందుకు అంటే ఆల్రెడీ జైలర్ 2 తర్వాత ఏ సినిమా చేయాలి అనే దానిపై రజనీకాంత్ కొత్త దర్శకులతో డిస్కషన్ స్టార్ట్ చేశారట. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆగస్ట్ లో ఈ బిగ్ మూవీ రిలీజ్ ఉంది. ఆ తర్వాత సూపర్ స్టార్ చేతిలో జైలర్ 2 ఉంది. ఈ సినిమా కూడా రిలీజ్ అయితే ఆ తర్వాత కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ మరో చిత్రం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ కార్తిక్ సుబ్బరాజు రీసెంట్ గా సూర్యతో తెరకెక్కించిన రెట్రో బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దాంతో మరికొంత సమయం కావాలి అంటున్నాడట కార్తిక్. అందుకే సూపర్ స్టార్ ఈ లోపు వినోద్ అలాగే అరుణ్ కుమార్ అనే ఇద్దరు దర్శకులతో చర్చలు ప్రారంభించాడట. ఇందులో వినోద్ ఆల్రెడీ దళపతితో చివరి చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇక అరుణ్ కుమార్ ఇటీవలే విక్రమ్ హీరోగా వీరధీర శూర తీసి మెప్పించాడు. మొత్తంగా కొత్త కాంబినేషన్స్ లిస్ట్ బయటకు రావడంతో సూపర్ స్టార్ రిటైర్మెంట్ న్యూస్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళింది అనుకోవచ్చు.